మోమోస్ తింటున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి. ఇటీవల కాలంలో బయట స్ట్రీట్ ఫుడ్స్ లో ఎక్కువగా దొరుకుతున్న వాటిలో మోమోస్ ఒకటి. ఏంటి మోమోస్? దీన్ని ఎలా తయారు చేస్తారు? ఇది తింటే మంచిదేనా? ఇది తింటే మన శరీరంలో, మన ఆరోగ్యంలో వచ్చే మార్పులు ఏమిటి? వంటి అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ముఖ్యంగా యూత్ మోమోస్ తినడానికి తెగిష్టపడుతున్నారు. అయితే తరచూ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మోమోస్ ను మైదా పిండితో తయారు చేస్తారు. అంతేకాదు దీనిని తయారు చేయడానికి అజీనామోటోను వాడుతారు. ఉడికించిన కూరగాయలను లేదా చికెన్ ను మైదా పిండి మధ్యలో పెట్టి దాన్ని గుండ్రంగా చుట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ ఉడికించిన మోమోస్ ను రకరకాల చట్నీలతో టేస్టీగా ఉండేలా వడ్డిస్తారు. అయితే మోమోస్ తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోమోస్ బరువును విపరీతంగా పెంచుతుంది. గుండె జబ్బులకు కారణమవుతుంది. అధిక రక్తపోటు సమస్యలను సృష్టిస్తుంది. మధుమేహ వ్యాధిని పెంచుతుంది. మోమోస్ ను రిఫైన్డ్ పిండితో తయారు చేయడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. మధుమేహం ఉన్న వారికి మోమోస్ తినడం చాలా హానికరం. అంతేకాదు మోమోస్ తరచూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తాయి. అసలు మైదాతో తయారు చేసిన ఏ పదార్థమైనా ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. అజీనామోటోను మోమోస్ తయారీలో ఉపయోగించడం వల్ల ఇది క్యాన్సర్ కారకంగా మారే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన కొవ్వులతోనూ మైదాతోనూ తయారు చేసే ఈ మోమోస్ తినడం ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్ట్రీట్ ఫుడ్ లో విపరీతంగా విక్రయిస్తున్న ఈ మోమోస్ తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.